హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ వెస్టేజ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు అయితే మీకు ఒక డెమోతోనైతే మీ ముందుకు వచ్చానమాట. అంటే మనం యూస్ చేసే ప్రోడక్ట్లో ఎంత కెమికల్ ఉంది, ఎందులో కెమికల్ ఉంది అనేసి మీకు చూపించబోతున్నాను డెమోలో. నేను ఈరోజు ఒక 2 ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఒకటి వెస్టేజ్ వాళ్ళ డెంట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్ అనమాట. ఈ ప్రోడక్టు, ఇంకొకటి ఈ ప్రోడక్టు కానీ బయట దొరికే పెప్సోడెంట్ 2-in-1 పేస్ట్ అనమాట. ఈ రెండిటి మధ్యలో డిఫరెంట్ ఏంటి, ఇందులో మనకి ఏ దాంట్లో కెమికల్ ఉంది, దేంట్లో కెమికల్ లేదు అనేసి నేను ఈరోజు మీ ముందుకి డెమోతోనైతే మీ ముందుకు వచ్చాను అనమాట. అందరూ ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి రెఫర్ చేయండి. వెస్టేజ్ డెంట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్ ఈరోజు మీకు పెప్సోడెంట్ 2-in-1 పేస్ట్, ఈ రెండిటి మధ్యలో నేను డిఫరెంట్ ఏంటి అంటే దీంట్లో కెమికల్ ఏ దాంట్లో ఉంటుంది అనేసి మీకైతే లైవ్లో డెమో అయితే చూపించబోతున్నాను అనమాట. ఈ రెండిటి మధ్యలో మనకి కెమికల్ ఉంటుందా, కెమికల్ ఏ దాంట్లో ఉంటుంది, కెమికల్ దేంట్లో ఉండదు అనేసి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి. డెంట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్ అయితే ఫస్ట్గా మనం తీసుకోవాలన్నమాట ఒకటి. ఇంకొకటి పెప్సోడెంట్ 2-in-1 పేస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ రెండు డెమోకి అయితే మీకు ఈరోజు చూపిస్తాను చూడండి. ఈ రెండిటి మధ్యలో ఒక 2 మనం క్యాప్స్, వైట్ క్యాప్స్ అయితే తీసుకోవాలి. మనం డెమో కోసం చూపించాలి అని అంటే కనుక మీరు డైరెక్ట్గా డెమో అయితే చూపించాలి. చూడండి, డెంట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్ అయితే నేనైతే రోజు మనం బ్రష్ పైన ఎంత వాడుకోనికి వేసుకుంటామో అంత మనం క్యాప్ పైన అయితే నేను వేసాను అనమాట. ఈ డెంట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్ ఇప్పుడు రెండోది. సెకండ్ వచ్చేసి పెప్సోడెంట్ 2-in-1 పేస్ట్ అనమాట. ఈ రెండిటి మధ్యలో మీకు డిఫరెంట్ అంటే మీరే చూడండి, లాస్ట్ వరకు వీడియో చూడండి ప్లీజ్. చూడండి, అది మనం పక్కకు పెట్టేసినామంటే పేస్ట్ అనేది చాలా రోజులు వాటర్ లిక్విడ్ అయిపోతుంది అనమాట. చూడండి ఎట్లా వస్తుందో వాటర్ అనేది. ఈ పెప్సోడెంట్ కానీ కోల్గేట్ కానీ ఏదైనా కూడా కెమికల్తో తయారయ్యే వస్తువులు అనమాట. డెంట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్ అనేది కెమికల్ లేకుండా ఆర్గానిక్గా న్యాచురల్ ప్రోడక్ట్స్తో తయారైన ప్రోడక్ట్ అనమాట. ఈరోజు మీకు ఈ రెండిటి మధ్యలో డిఫరెంట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను లైవ్లోనే, మీరైతే చూడండి. ఇప్పుడైతే మనం ఇవి 2 పేస్ట్ అయితే తీసుకున్నాం కదా, కొద్దిగా పసుపు అయితే తీసుకోవాలన్నమాట. అంటే చిటికెడు పసుపు అనేది ఇందులో వేసుకోవాలి. డెంట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్ పెట్టాం కదా, అందులో కొద్దిగా వేసుకోవాలి. పెప్సోడెంట్ పేస్ట్ మీద కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెండిటి పైన మనం వేసాం కదా, ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకుంటే రిజల్ట్ అనేది మనకే చూస్తామన్నమాట. చూడండి, నేనైతే ఇప్పుడు మిక్స్ అయితే చేస్తాను చూడండి. డెంట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్ నేను మిక్స్ చేస్తున్నాను. మనకి రిజల్ట్ కావాలి ఫస్ట్. మనం ఏ పేస్ట్ వాడుతున్నామో, ఎంత మనీ పెడుతున్నామో అన్నది కాదు, మనకు రిజల్ట్ కావాలి. ఆ రిజల్ట్ ఒకటి చూసుకొని మనము యూస్ చేసే ప్రోడక్ట్ అనేది మనం కరెక్ట్గా ఎంచుకొని తీసుకున్నామంటే కనుక మనకు హెల్తీగా ఉంటాం మనం ఫస్ట్. ఇప్పుడు చూడండి, పెప్సోడెంట్ అనేది నేను అది పసుపు అయితే పెప్సోడెంట్తో కలుపుతున్నాను చూడండి, మిక్స్ చేస్తున్నాను. వెంటనే కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. చూసారా, మీరే చూస్తున్నారా డైరెక్ట్గా. డెంట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్ అయితే పసుపు అయితే అస్సలకి వేసినా కూడా మనకి కలర్ అయితే చేంజ్ కాలేదు. అలాగే పెప్సోడెంట్ అయితే మనకి కలర్ అయితే వెంటనే చేంజ్ అయిపోయింది చూడండి. చూడండి, దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో మీరే గమనించండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మనము అన్ని కెమికల్ ఉన్న ఫుడ్లో తీసుకుంటున్నాము, కెమికల్ ఉన్న ప్రోడక్ట్ వాడుతున్నాము. ఈ కెమికల్ లేకుండా, ఏ కెమికల్ లేకుండా మనం యూస్ చేయాలి అని అంటే కనుక ఏది కెమికల్ లేకుండా దొరుకుతుందో ఆ ప్రోడక్ట్ మనం తెలుసుకొని యూస్ చేయడం ద్వారా మనకి, మన బాడీకి, మనకి హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, డెంట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్ వాడడం ద్వారా మనకి చాలా అంటే చాలా రకాలైతే మనకి లాభాలు అయితే ఉన్నాయన్నమాట.
ఈ డెంటా అష్యూర్ వైట్నింగ్ పేస్ట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పండ్ల పైన పాకర పచ్చగా ఉంటుంది కదా, ఆ పండ్లు అనేది మనకి పచ్చగా లేకుండా వైట్గా చేస్తాయన్నమాట. డెంటా అష్యూర్ వైట్నింగ్ పేస్ట్లో కెమికల్ లేకుండా దొరుకుతుంది కాబట్టి మనకి పంటి నొప్పి ఉన్నా పంటి నొప్పి తగ్గిస్తుంది, చిగుర్లు నొప్పి వాపు అంటుంటారు, చిగుర్ల వాపు కూడా తగ్గిస్తుంది. ప్రతి ఒక్క ప్రాబ్లంకి మనకి పేస్ట్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మనం బయట దొరికే ప్రోడక్ట్ చాలా యూస్ చేస్తున్నాము, పెప్సిడెంట్ కానీ కోల్గేట్ కానీ డాబర్ రెడ్ కానీ ప్రతి ఒక్కటి యూస్ చేస్తున్నాము. అందులోన కెమికల్తో మిక్స్ అయిపోయిన ప్రోడక్ట్స్ అవి. ఆ ప్రోడక్ట్ వాడడం ద్వారా మనకి చిగురు వాపులు కానీ మనము మింగేస్తూ ఉంటాం. పిల్లలమైతే చిన్న చిన్న పిల్లలు మన ఇంట్లో ఉంటారు, చిన్నపిల్లలు పేస్ట్ అయితే తినేస్తూ ఉంటారు. అలా తినడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనము డెమో అయితే చూసాం కదా, ఈ రెండిటి మధ్యలో మీరే డిఫరెంట్ చూసారు. మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ గురించి కానీ ఇంకా ఏమైనా ప్రోడక్ట్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ కావాలి అని అంటే నేను డిస్ప్లే పైన అయితే నెంబర్ పెడతాను, మీరు నాకు కాల్ చేయొచ్చు. మీరు నాకు కాల్ చేశారంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు కరోనా టైం నుంచి ఈ టైం దాకా మనకి ఎలా ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి అనేసి మనమైతే తెలుసుకున్నాం అన్నమాట. కాకపోతే కెమికల్ ఉన్న ఫుడ్ని తినడం ద్వారా మన బాడీలో తొందరగా ఇంక్రీజ్ అవుతలేదు, అంటే మన బాడీ అనేది తీసుకోవడం లేదనమాట. కెమికల్ ఫుడ్ తినడం ద్వారా మనకి కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, గ్యాస్ ట్రబుల్ రావడము, వెయిట్ లాస్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడము, ఇంకా మోకాలు నొప్పులు రావడము, ప్రతి ఒక్క ప్రాబ్లం అయితే మనకి క్రియేట్ అవుతూ వస్తున్నాయి కెమికల్ ఫుడ్ తినడం ద్వారా. అందుకోసం ఈరోజు మీకోసం, మీ ఫ్యామిలీ కోసం వెస్టేజ్ వాళ్ళు ప్రోడక్ట్ అనేటివి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే మనకి వెస్టేజ్లో దొరుకుతున్నాయి. వెయిట్ లాస్ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, మోకాలు నొప్పులకు కానీ, కిడ్నీ హెల్త్కి కానీ, ఫేస్కి సంబంధించినవి కానీ, హెయిర్కి సంబంధించినవి కానీ, అగ్రికల్చర్ కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి వెస్టేజ్లో కెమికల్ లేకుండా దొరుకుతున్నాయండి. అందుకోసమే మీకు నేను ఈరోజు ఈ ప్రోడక్ట్ అనేది డెమో చూపిస్తున్నాను. పేస్ట్ అనేది ఇది మనం యూస్ చేయడం ద్వారా మనకి ఎన్ని రకాలుగా ఆదాయం ఉంటుందో కూడా మనకి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం యూస్ చేయడం ద్వారా మనము బయట దొరికే ప్రోడక్ట్ మనం యూస్ చేయడం ద్వారా మనం నష్టపోతున్నాం, వాళ్ళు లాభపడుతున్నారు. ఇప్పుడు వెస్టేజ్లో దొరికే ప్రోడక్ట్ మనం యూస్ చేయడం ద్వారా మనము బాగుపడతాము, మన హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, వెల్త్కి వెల్త్ వస్తుంది, హెల్త్కి హెల్త్ వస్తుందండి. మీకు ఎవరికైనా మీకు దీని గురించి తెలుసుకోవాలని ఉంటే కనుక నేను కాంటాక్ట్ నెంబర్ అయితే నేనైతే డిస్ప్లేలో పెడతాను, మీరు ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ చేయండి. కాల్ చేసినారంటే కనుక ప్రతి ప్రోడక్ట్ గురించి, మనకు వచ్చే ఇన్కమ్ గురించి, మనకు వచ్చే హెల్త్ గురించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ సో మచ్. మీరు ఇలాగే నా వీడియోస్ అయితే చూస్తూ ఉండాలని అయితే కోరుకుంటున్నా. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి.